సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు రాజీవ్ పార్కు నేను 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో మనము ఈ పాత అంటే కొత్త బస్ స్టాండ్, పాత బస్తీ, కొత్త కాలనీస్ కలిపి మనము 2005లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి అపోజిట్గా ఈ బొబ్బిల నాగసాగబడ్డ శివారు మనము ఇది బొబ్బిలకుంట ఇక్కడ మనము 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనము ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ టౌన్కి ఉన్న ఒకే ఒక పార్కుని మన రాజీవ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. నేను సమైక్య రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ 10 సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు కానీ, గ్రీనరీ కానీ, ఇక్కడ తోట కానీ, అట్లాగే ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే చిల్డ్రన్స్ పార్క్ కానీ, అంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ లేకపోతే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొన్ని గంటలు గడపడానికి మనం అంతా ఏర్పాటు చేసినాము. నేను 2014 స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేకపోయినా. ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి మనకు గవర్నమెంట్ కూడా లేదు, రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు. అప్పుడు వేరే పార్టీ గవర్నమెంట్ ఉంది, మనందరూ తెలుసు. అయితే 2014 నుంచి 18 వరకు ఇక పార్క్ మొత్తం పుట్టుబడిపోయింది. నేను చాలా సందర్భాల్లో కంప్లైంట్స్ వచ్చినాయి, కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను, అధికారం లేదు, ఇదంతా లేదు. అప్పుడున్న ఎమ్మెల్యే వేరు, అప్పుడున్న గవర్నమెంట్, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వేరు, కాబట్టి నేనేం చేయలేకపోయినా. చాలామంది చెప్పారు, సార్ నువ్వు పార్క్ అంతా బాగా చేసినావు, అంత బాగుంది, దాని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు, అంత ఖరాబ్ అయిపోయింది మొత్తం, ఎవరు పట్టించుకోవట్లేరంటే నేను కూడా చాలామందికి చెప్పిన. సరే ఇప్పుడు నేను పొజిషన్లో లేను కదా, గవర్నమెంట్ నాది కాదు, ఎమ్మెల్యే కూడా లేను, ఏం చేయలేకపోతున్నా, ఏమనుకోతున్నా. చూద్దాం, టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతానని. తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచినాక కూడా కొంత కలెక్టర్లు, అప్పుడున్న అధికారులు, అప్పుడున్న మంత్రి, అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు దీని మీద. ట్రై చేసినా కానీ ఆ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఇక సరే అనుకోకుండా మొన్న ఎలక్షన్లో మళ్ళీ సరే నేను ఎమ్మెల్యే లేకపోయినా సంగారెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. కొంత కాన్స్టిట్యూన్స్ అంటే ఆయన కూడా స్టార్టింగ్లో అన్నాడు, ఓడిపోయిన తర్వాత అన్న మరి నువ్వేమో ఓడిపోయినావు, మరి మీ జనాలు ఎందుకు కూడా కొట్టినో తెలియదు, కానీ నేను ఏదైనా పని చేయాలంటే ప్రోటోకాల్ లేకుండా అయిపోయింది అన్నప్పుడు తనే అప్పుడు నిర్మలని సరే ఇట్లా కాదన్నా అక్కడిని పెడతా, ఇక టీజేఐసి చైర్మన్ పెడతా, ఆ ప్రోటోకాల్ తోటి ఇక పనులు నడుస్తుంటాయి. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బండలు వద్దు, ఏది ఈ టైల్స్ కానీ ఏదన్నా ఇదని అది కానీ ఇది కానీ షో ఇవన్నీ ఏమవుతుంది, షో వద్దు, నో షో. ఈ మన ఈ రుద్రాం బండ, తెల్ల బండలు ఉంటాయి, సాబాద్ బండలు అంట, సాబాద్ బండలు, తాండూరు బండలు, టోటల్ సాబాద్ బండలు. ఓకే, సాబాద్ బండలో దొడ్డు ఉంటుంది, ఆ బండి ఎక్కడైనా డిజైన్ చూడకండి కదా, నో డిజైన్. మీరు డిజైన్లు చూసి పల్సర్ బండలు చూసి ఏదో నీట్గా ఉన్నాయి కదా, అందంగా కాళ్ళ కింద అందం ఉండి ఏకేది ఉంది, దానికి లైఫ్ ఉండాలి. లైఫ్ అంటే సాబాద్ బండలే నీకు లైఫ్ ఉంటుంది. సాబాద్ బండ ఈ మందం ఉంటుంది, తోటి 4 ఇంచెస్ ఆ బండనే వాడండి. ఏది ప్రతి దగ్గర కూడా ఎంటైర్ ఎక్కడెక్కడైతే
ఈ రాజీవ్ పార్క్లో బండలు కింద అవసరమో అదంతా అదే బండ వాడదు. ఇక అలా ఎవరు ఏ అధికారి ఎవరు చెప్పినా ఇన్నది లేదు. ఇదే ఇక ఇది ఫైనల్. ఓకే ఇప్పుడు రాజీవ్ పార్క్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి ఇక్కడ ఇమీడియట్లీ. ఎంత 100 kV కావాలి. 100 kV ఓకేనా? ట్రాన్స్ఫార్మర్ 100+ కావాలంటే ఎంత ఉంటుంది? 100+ అంటే 160 ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫౌంటైన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే మళ్ళీ ఇక్కడికి నెక్స్ట్ నేను చెప్తా, ఇది ఇంపార్టెంట్. ఇది మీరు ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయాలి, శాంక్షన్ తీసుకోవాలి. సరేనా? ఎందుకంటే ధన్మన్ ఇప్పుడు సీఎం గారు ఎప్పుడో ప్రోగ్రాంలో వచ్చినప్పుడు ఇలా తీసుకొస్తాను అట్లా. ఓకే సీఎం విజిట్ ఉంటుంది అనుకొని మూవ్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు రాజీవ్ పార్కులో ఇక్కడ మన టీం అంతా ఉన్నది. టీంలో కన్సల్టెంట్ 2 వచ్చారు. ఆమె పేరు అనుష్క అండ్ బాబాజీ అండ్ శ్యామ్ గ్రీనరీ, గతంలో ఆయనను చూసి చెట్లంతా. తర్వాత రమేష్ ఫౌంటైన్స్. ఇప్పుడు సంతు ఇక్కడున్న చెప్పి కానీ వీళ్ళందరూ రవి ఉన్నాడు, అందరూ ఉన్నారు. జార్జ్ అంతా నా వీడియో కూడా తెప్పించుకో, మొత్తము నా వీడియో అంతా రికార్డ్ చేసారు. శేఖర్ కమిషనర్ సంగారెడ్డి నా వీడియో తెప్పించుకో. నేను వీడియోలో ఏమేమి చెప్పినా, వాళ్ళు ఏమేమి విన్నారు, ఏమేమి రాసుకున్నారు, అన్ని పాయింట్ టు పాయింట్, ఒక్క వర్డింగ్ కూడా మిస్ కాకుండా వినాలి, నీ పేపర్ మీద పెట్టాలి. ఇది ఒక లైన్. ఇప్పుడు ఈ 3 కోట్ల జీవో ఏదైతే తెచ్చిన్నాం, దీనికి సంబంధించి పన్నులు ఈరోజు ఇచ్చిన డైరెక్షన్ని ఈరోజే మీరు ఇమీడియట్లీ మీరు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చోండి, మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని నా వీడియో మొత్తం వినాలి. విని మీ అధికారులకు పేపర్లు పట్టుకొని రాసుకోవాలి. వీళ్ళు కూడా రాసుకున్నారు. ఇదంతా ఈరోజు అయిపోవాలి. అంతా ఈరోజు అయిపోవాలి. ఈరోజు డిస్కస్ ఈరోజు అయిపోవాలి. నా డైరెక్షన్స్ అంతా ఈరోజు అయిపోవాలి. రేపటి నుంచి ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాము అక్టోబర్ నెల 25వ తారీఖు సంగారెడ్డిలో ఉంటుంది. వారు కొన్ని ఇనాగ్రేషన్ ఫౌండేషన్లకు వస్తున్నారు వారు. ఓకే ఈ 3 కోట్లది కూడా వారి శాంక్షన్లోనే వచ్చింది కాబట్టి ఈ 3 కోట్లకు సంబంధించి నేనేదైతే వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినో అదంతా కూడా మీరు వర్క్ వీలే చేస్తారు. అంతగా ఇటు చెట్లు ఏదున్నా ఆయన అండ్ రమేష్ అండ్ కన్సల్టెంట్, దీనికి సివిల్ మ్యాటర్ కూడా ఉంటుంది, వాళ్ళే చూస్తారు ఇదంతా కూడా సబ్జెక్ట్ అంతా. విన్నారా? అందులో ప్రతి వర్డింగ్ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ చేయాలి. నాకు 25 అంటే 25 కాదు, అక్టోబర్ 20 తారీఖులో నేను విజిట్ చేస్తా. ఆ రోజు వరకు 80% అయిపోవాలి. నేను వీళ్ళకు కూడా ఏం చెప్పినంటే, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటే రాత్రి కూడా చేస్తారు కదా, అవసరం అనుకుంటే 2 టీములు పెట్టండి. పగలో టీము, రాత్రి టీము. రాత్రి పగలు చేసిన రాత్రి వండుకోవాలి కాబట్టి వాని ఆరోగ్యం ఖరాబ్ చేయదు. 2 టీములు పెట్టండి. శ్యామ్ రమేష్ 2 टीम लगाना. तुम उसमें कवर कर लो, तुम्हारे चार्जेस जो మీరు ఏదంటే అలా కవర్ చేసుకోండి. శ్యామ్ రాత్రి ఒక పొద్దున షిఫ్ట్ చేస్తుంది, రాత్రికి ఒక షిఫ్ట్ చేస్తుంది. మీరు క్లెయిమ్ చేయండి, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా, ఫ్రీ కాదు కదా తీసేది. పగలు చేసే వాళ్ళకు పే చేయండి, లేబర్కి కానీ లేకపోతే వర్కర్లకు కానీ కాంట్రాక్టర్ కానీ. రాత్రి పని చేసే వాళ్ళకు కూడా చెయ్యి, వాళ్ళకు కూడా సపరేట్ 2 టీములు పెట్టండి. ఎవరన్నా బాబు ఎవరు కూర్చాయికే బాబు ఎంట్రన్స్ చేంజ్ చేసేయండి, ఎంట్రన్స్ తీసేసేయండి మొత్తం. కొత్త ఏం పెడితే బాగుంటుంది? నయా ఆర్ట్స్ लगाते क्या लगाते राजीव स्टैचू है ना, स्टैचू ठीक है ना, క్లియర్ చేసుకో. రాజీవ్ అనేది ఈ రాజీవ్ పార్క్ అనేది కొంత వర్డింగ్స్ రౌండ్గా ఉండాలి. రాజీవ్ పార్క్
ఓకే ఇంకోటి చెట్లు అనేది కొంచెం బ్రాంచ్ కటింగ్ చేస్తే బాగుంటుంది సార్. మీ ఐడియాలు చెప్పు వాళ్ళు రాసుకుంటారు, శ్యామ్ రాసుకుంటారు. అదే బయోస్కోర్ దీన్ని ఇట్లా కింద పట్టి గార్డెన్ ఖరాబ్ చేస్తుంది. రాసుకో శ్యామ్, నువ్వు రాసుకోవాలి. ఓపెన్ జిమ్ అంటే చేయండి. లేదు దాని ప్లాట్ఫామ్ కూడా రిపేర్లు ఎందుకు కొత్తవి పెట్టండి. జిమ్ ఐటమ్స్ అన్ని కొత్తవి పెట్టండి, అన్ని కొత్తవి తీసి అది తీసేసేయండి. బీచ్ సైడా రాసుకోండి, బీచ్ సైడ్ రాసుకోండి. అదే రాసినాను సార్, బీచ్ సైడ్ అది. వీళ్ళకు వాచ్మెన్ ఎంతమంది ఉంటున్నాడు? ఇప్పుడు లేడీస్ అయితే 5 మంది నూకడానికి రాత్రి ఇప్పుడు ఎంతమంది ఉంటున్నాడు? రాత్రి ఇవ్వలేదు సార్, 7 ఆయన వాచ్ రూమ్ పెట్టు, ఒకటి వాచ్ రూమ్ ఒక 5 మందికి వాచ్ రూమ్ పెట్టు. నేను ఏం చేయాలో చెప్తాను. వాచ్ రూమ్, వాచ్మెన్ రూమ్. ఓకే, ట్రాన్స్ఫారం అంతా ఓకేనా? ఎంత పెంచాలి ట్రాన్స్ఫారం? ఎలక్ట్రిసిటీలో చెప్పేస్తాం 100గా కలుపు సార్, చెప్పేస్తాం. డీ కలుపు ఏది వేస్తారు చెక్క వేయకండి, అవి కూడా కోసుకోపోతాం. స్టోన్ మంచి స్టోన్, ఇప్పుడు కొత్త డిజైన్లలో వచ్చినాయి. స్టోన్ బెంచెస్ పెట్టండి, గ్రానైట్ పెట్టండి, స్టోన్ పెట్టండి. ఓకే, అప్డేట్ అయిందా? అందరికి కూడా వచ్చిందా మంచిగా? ఎక్విప్మెంట్ బెంచెస్ ఎంత ఉన్నది? 20 లక్షలు ఈ వర్క్లో కవర్ అయితే పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎంత ఈ రాజీవ్ పార్క్కి ఇప్పుడు 3 కోట్ల శాంక్షన్ వచ్చింది. నేను మొన్న మధ్యలో మన శ్రీదేవి మేడం ఉంది కదా, ఎవరు అర్బన్ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడు మేడం మన దగ్గర బంద్ పెట్టుండే, ఫోన్ సైలెన్స్లో పెట్టుకోండి, అందరు ఫోన్లు బంద్ పెట్టుండే. అక్టోబర్ నెలలో షాప్ ఇద్దరు అందరూ అక్టోబర్ నెలలో సీఎంని ఇక్కడికి తీసుకొస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశం ఎండింగ్ అని కాదు, మీరు ఇచ్చేదాన్ని బట్టి అక్టోబర్లో వస్తాడు. మీరు ఎన్ని రోజులలో నాకు ఇచ్చేయగలరు, అది అక్టోబర్లో సీఎం గారి శంకుస్థాపన ఆ రోజు రాజీవ్ పార్క్ తీసుకొస్తే మళ్ళీ ఏమంటుందని రీఓపెన్ అంటే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 3 కోట్లు కదా, ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా. రాజశేఖర రెడ్డి సాబ్ది, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారిది ఆ టర్మ్ అయిపోయింది కదా. ఇప్పుడు టర్మ్ రేవంత్ రెడ్డిది కదా సీఎం, ఇప్పుడు ఆయనది కాబట్టి సీఎంది కాబట్టి ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఆయనకు సంబంధించిన ముఖ్యమంత్రి డబ్బులు కాబట్టి 3 కోట్లు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక ఆ 3 కోట్లు ఆయనతో రిబ్బన్ కట్ చేయాలి కదా, అంతా చేస్తున్నాం కదా, అంతా మొత్తం రినివేషన్ చేస్తున్నాం కదా. రినివేషన్ అన్నా మళ్ళీ అన్ని పాత తీసి కొత్తగా పెట్టుడే కదా, పాత సామాన్లు తీసి కొత్తగా పెట్టుడే కదా, సార్ అన్నీ మళ్ళీ ఫ్రెషే కదా అంతా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇక్కడ తీసుకొస్తుంది. అక్టోబర్లో వస్తున్నాడు, మీరు ఇచ్చే డేట్ అక్టోబర్లో ఏ డేట్ ఇస్తారో ఆ డేట్ లోపల అయిపోవాలి. నేను దీనికి రావాలి. సెప్టెంబర్ 22 ఉంది. అవును అక్టోబర్ అవును, అదే అంటున్నాను, అందుకే చెప్తున్నాను. అట్లా చేయాలి. మరి మీకు శాంక్షన్ జీవో ఉంది, శాంక్షన్ ఉంది. నేను అంటే గ్రీనరీ నేను 15 రోజులు చేయిస్తాను గ్రీనరీ, కానీ ఫ్లోరింగ్ ఇప్పుడు తీయడము మళ్ళీ కొత్త స్టోన్ వేయడము అది ముఖ్యమంత్రి వస్తున్నాడు పగలు రాత్రి కూడా చేస్తారు కదా, లైట్ చేస్తాము. ఎవరుగా దీనిపై అందులో 90% అయినా అయినట్టే కదా. నీ నాపకా పోలో మంత్ ఎండింగ్ తक मंथ एंडिंग बोल तो मैक्सिमम 25 तारीख को आते हैं, अक्टूबर 25 को लाते हैं आपके लिए। ना सुनो रमेश, मेरा एक्चुअली सीएम साहब का प्रोग्राम 15 तारीख है मेरा। आप राजीव पार्क के लिए मैं 25 तारीख रख लूँगा, 25 तारीख को रख लूँगा, समझ गया ना? हाँ 25 तारीख को रख लूँगा, ओके।
नेम साहब बाबू नो कंसल्टेंट आप लोग 25 तारीख को सीएम का प्रोग्राम अक्टूबर 25 तारीख को रखूंगा सीएम साहब సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు రాజీవ్ పార్కు నేను 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో మనము ఈ పాత అంటే కొత్త బస్ స్టాండ్ పాత బస్తీ కొత్త కాలనీస్ కలిపి మనము 2005లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి అపోజిట్గా ఈ బొబ్బిల నార్సక్బడ్డ శివారు మనము ఇది బొబ్బిల కుంట ఇక్కడ మనము 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనము ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్